హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని అది గమనించినటువంటి కొంతమంది బడా బిల్డర్లు కొన్ని సవరణలు చేసి ఇప్పుడు రేట్లను తగ్గించారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 15 సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందని అది గమనించినటువంటి కొంతమంది బిల్డర్లు బాగా రేట్లు తగ్గించారు. హైరైజ్ అపార్ట్మెంట్లు కానీ మిగతా కొన్ని ప్లాట్లు కానీ ఇప్పుడు బాగా రేట్లు డౌన్ అయిపోయాయి. ఇదే కొనాలనుకునే వాళ్ళకి సరైనటువంటి సమయం అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం నిజంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. ఈ ఇబ్బందులు రావడానికి కారణం ఒక రకంగా వరుస ఎలక్షన్స్, అంతర్జాతీయ రంగంలో వస్తున్న అంతర్జాతీయ ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులు. ఇప్పుడు పక్కన ఆర్థిక మాంద్యం అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. అక్కడ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, అలాగే ఇంగ్లాండ్లో కూడా అంత ఆశాజనకంగా లేదు ఆర్థిక రంగ పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అంతర్జాతీయ కారణాల వల్ల కావచ్చు, దేశీయ కారణాలు కావచ్చు, స్థానిక కారణాల వల్ల కావచ్చు, ఎక్కడైనా రియల్ ఎస్టేటు ఇన్ని కారణాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఓకే. ఇవన్నీ సరిగా లేవు అనుకోండి, దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. ఓకే. అంటే ఆర్థిక వ్యవస్థ కనుక బాగుంటే మనుషుల దగ్గర కొంచెం డబ్బులు ఉంటాయి, వాటిని పెట్టుబడుల రూపంలో తరలిస్తారు. ఇప్పుడు ప్రజలు పెట్టుబడి పెట్టడానికి 4-5 రంగాలు ఉంటాయి. ఒకటి రియల్ ఎస్టేటు, ఇంకొకటి షేర్సు, ఈ మధ్య కాలంలో బంగారము. ఇంతకుముందు భారతీయులు కేవలం ఆభరణాలు మాత్రంగానే కొనేవాళ్ళు బంగారాన్ని. ఈ మధ్యకాలంలో పెట్టుబడిగా కూడా బంగారం కొంటున్నారు. అలాగే గోల్డ్ బాండ్స్ కూడా అమ్ముతున్నారు. డైరెక్ట్గా మనం గోల్డే కొనక్కర్లా, గోల్డ్ బాండ్స్ కొంటాం. ఇలా రకరకాలుగా అంటే మన పెట్టుబడి రూపాలు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవి రియల్ ఎస్టేట్ బాగుందనుకోండి, షేర్లు అమ్మి ఇక్కడ పెడతారు, ఇంకా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ఒక రకమైన కారణం ఏంటంటే గోల్డ్ పెరుగుతుందనే కారణం ఒకటి. రెండోది, 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి మన దగ్గర, ఇందాక చెప్పినట్లో మూడిట్లో ఏది కొనగలం? 1,00,000 రూపాయలతోటి గోల్డ్ కొనగలం, షేర్లు కొనగలం. షేర్ మార్కెట్లో కొంచెం చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే షేర్ మార్కెట్లో కొంచెం రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్కి భయపడిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ కాలం వెయిట్ చేయలేని వాళ్ళు ఒక 6 నెలలే డబ్బులు మనం ఎక్కడన్నా లాక్ చేయాలి, 6 నెలల తర్వాత రిలీజ్ అయిపోవాలి ఆ డబ్బులు అనుకుంటే షేర్లలో పెట్టారనుకోండి, ఏమవుతుంది? 6 నెలల్లో ఆ షేర్ పెరగకపోతే, ఇంకా కొంతకాలం వెయిట్ చేసే ఓపిక లేకపోతే అమ్మేసుకోవాలిగా. అందుకోసం నష్టం వస్తుందిగా. అదే గోల్డ్ అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం పెరగడమే ఉంది కానీ తగ్గడం అనేది లేదు. అంటే భారీగా తగ్గడం అయితే అసలే లేదు. అందుకని ఏం చేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. పైగా గోల్డ్ లేదు, అప్పు తీసుకోవచ్చు ఆ గోల్డ్ పెట్టి. అందుకని ఈ మధ్య గోల్డ్ మీద కూడా ఎక్కువ పెడుతున్నారు. మన దగ్గర తక్కువ డబ్బు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఎలాగో పెట్టలేము. పైగా ఇప్పుడు చూస్తే అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసేశారు. గత 10 సంవత్సరాల ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకుల పాపం కూడా ఉంది దీంట్లో. రియల్ ఎస్టేటు రంగంలో బాగా ఉజ్వలంగా తీసుకెళ్ళాము అని వాళ్ళు చెప్పుకున్నారు, అలా కనిపించింది కూడా. కానీ ఒక్కసారిగా సతికిలు పడినట్టు అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు హైరైజ్ అనడం, హైరైజ్ పట్ల అడ్వర్టైజ్మెంట్లు, ఆ హడావుడి అదంతా చూసి అసలు మామూలు అపార్ట్మెంట్లు అసలు ఇళ్ళలాగా కనిపించట్లా చాలామందికి. హైరైజ్ అని వెళ్తున్నారు. ఇప్పుడు ఆ హైరైజ్కి వెళ్ళిన తర్వాత చిన్న అపార్ట్మెంట్ అనుకోండి, టైంకి కంప్లీట్ అవుతుంది. కనీసం 2008 నుంచి 2012 వరకు కూడా ఇలాంటి కుదిపే వచ్చింది రియల్ ఎస్టేట్లో.
అప్పుడు కూడా ఇంతే, హైరేజ్ అపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, చిన్న అపార్ట్మెంట్లే అమ్ముడుపోయినాయి. అవును, హై రైజ్లో అసలు ఆక్యుపెన్సీ 40% వరకు చేరే పరిస్థితి కూడా ఉందని. అప్పుడు కూడా ఇలాగే ఉంది పరిస్థితి. అంటే అసలు కంప్లీటే చేయలా, డబ్బులు తీసుకోవడము, ఓ పక్కన లోన్కి డబ్బులు కట్టడము, ఓ పక్కనేమో అద్దెంట్లో ఉండటము, ఇలాంటి తలనొప్పులు చాలా పడ్డారు. బుద్ధి వచ్చింది బాబు అని చెప్పి కాస్త స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి వెళ్ళారు. మళ్ళీ కాలచక్రం కదా, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఒక 5-6 ఏళ్ళ నుంచి మళ్ళీ హైరేజ్ అని చెప్పి వెళ్ళారు. వెళ్ళేసరికి హైరేజ్ అనేసరికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా కాస్త ఎక్కువ అవుతుంది. అది ఎవరి మీద వేస్తారు? ఒక వ్యాపారస్తుడు ఒక వస్తువు అమ్ముతున్నాడు అంటే తనకు లాభం లేకుండా అమ్మడు కదా. పైగా ఇంకొకటి ఏమైపోయింది అంటే, గత ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి వెళ్ళింది, ఏ మాటకు ఆ మాట. రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీలోనూ స్థానిక నాయకులు కావచ్చు, లేకపోతే పెద్ద బడా నాయకులు కావచ్చు, వాళ్ళ పాత్ర చాలా ఉంది. పర్మిషన్స్ ఇప్పించే దగ్గర కానీ, ఏవైనా లీగల్ లిటికేషన్స్ ఉంటే అవి తీర్చే విషయంలో కావచ్చు, రాజకీయ నాయకుల ప్రమేయం రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకి వాటా ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఎవరిని ఎత్తిన పడతాయి? కస్టమర్ పైనే పడతాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, వెరసి ప్రొడక్ట్ కాస్ట్ పెరిగింది. అంటే ఎస్ఎఫ్టీకి ఎంత లేదన్నా ఇట్లాంటి దరిద్రాలన్నిటికీ కలిపి 1000-1500 అసలు కట్టడానికి 5000 అయితే ఆయన లాభం 1500 వేసుకుంటే, ఇలాంటి వాళ్ళందరికీ పంచిపెట్టడానికి ఇంకో 1500 వేసుకుంటే స్క్వేర్ ఫీట్ దాదాపు 8000-9000 అయిపోయింది స్క్వేర్ ఫీటు. అసలు 8000-9000 ఎస్ఎఫ్టీ పెట్టి స్క్వేర్ ఫీట్ పెట్టి కొనాలంటే ఎవరు కొనగలుగుతారు? ఏదన్నా ఒక ప్లాట్ అమ్మిన వాళ్ళు కొనుక్కోగలుగుతారు. లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎక్కువ జీతం వచ్చే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే ఈఎంఐ ఎక్కువ కట్టుకోగలుగుతారు. అంతేగాని సామాన్యులకైతే అందుబాటులో లేకుండా అయిపోయింది కదా. ఒక 40 లక్షలు పెట్టి నేను ఫ్లాట్ కొనుక్కుంటాను అంటే 40 లక్షలకి ఫ్లాట్ అందుబాటులో దగ్గరలో, సిటీకి దగ్గరలో అందుబాటులో లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో అసలు అమ్మకాలు కొనుగోళ్ళు స్తబ్దత వచ్చిన సందర్భంలో, ఈ వరుస ఎలక్షన్స్ వీటన్నిటి ప్రకారంగా అవన్నీ కొంచెం ఎలక్షన్స్ అన్నీ అయిపోయి కాస్త కుదుట పడుతుంది అనుకునే టైంలో ఇప్పుడు అమెరికా ఒక రోజుకు ఒక నిర్ణయం తీసుకోవటం మూలాన అమెరికాలో ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా, లేకపోతే ఎట్లా? అసలు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా లే ఆఫ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ లే ఆఫ్లు ఎక్కువ అయ్యేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఉద్యోగం వచ్చే వరకు ఏదైనా కొనాలి అనుకున్న దాన్ని కూడా ఆల్రెడీ కొంత డబ్బులు కట్టిన వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఆగుతామనుకుంటారు. అంటే నిర్ణయాన్ని వాళ్ళు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేస్తారు. ఇలాంటి ఒక పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ మార్కెట్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరు కొనగలరు అంటే రెడీ క్యాష్ దగ్గర ఉన్న వాళ్ళు కొనగలుగుతారు. వాళ్ళు కూడా మా దగ్గర ఇంత క్యాష్ ఉంది, మీకు 3 డేస్లో డబ్బులు ఇస్తాం, లేదు 1 వీక్లో డబ్బులు ఇస్తాం, లేదు 1 మంత్లో డబ్బులు ఇస్తాం, టేబుల్ పైన క్యాష్ పెట్టి మాట్లాడతారు. అసలు కొనుక్కోవడానికి వచ్చిన వాడి దగ్గర కెపాసిటీ ఉందో లేదో తెలియదు అన్నప్పుడు అమ్మేవాడు చాలా పెద్ద రెక్లెస్గా పట్టించుకోడు. వచ్చాడు కదా, ఏదో ఎంక్వైరీ కోసం వచ్చి ఉంటాడు, ఏదో సమాధానాలు చెప్పి పంపిద్దామని అని ముక్తస్థరిగా మాట్లాడతారు. అదే ఖచ్చితంగా ఇది పొటెన్షియల్ బయ్యరు అని అనిపించింది అనుకోండి, ఇంకా అమ్మేవాడికి ఆశ వచ్చేస్తుంది, ఖచ్చితంగా కొంటాడు అని కొనటానికి అమ్మకానికి బేరసారాలు మొదలవుతాయి. అప్పుడు డబ్బున్నవాడిది పైచేయి అవుతుంది, చేతిలో డబ్బున్నవాడిది పైచేయి అవుతుంది. ఇప్పుడు ఈ వ్యాపారస్తులు గత 2 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ డబ్బులు తీసుకొచ్చి పెట్టేశారు, 40 అంతస్తులు, 35 అంతస్తులు, 30 అంతస్తులు డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళకి ఏవైనా అమ్మితేనే కానీ డబ్బులు. ఇదే అపార్ట్మెంట్లో వీళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం నుంచోబెట్టి 9000కి అమ్మారనుకోండి, ఇవాళ పరిస్థితి ఏమైపోయింది అంటే ఖచ్చితంగా 1500, 2000 తగ్గిస్తే కానీ అమ్మలేని పరిస్థితి వచ్చింది. ఈ కొనుక్కున్నోడు ఊరుకుంటాడా? ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నోడి దగ్గరికి వెళ్ళి
కాలర్ ఇలా ఎగరేసి చూడు నేను తక్కువ కొన్నానని చెబుతాడు. ఇదే నువ్వు స్క్వేర్ యార్డ్ స్క్వేర్ ఫీట్ ఇంతకు పెట్టుకుంటే నేను ఇంతకు పెట్టుకున్నాను, తగ్గించుకున్నాను. స్క్వేర్ ఫీటు నువ్వు అప్పుడు అంత కొన్నావు కదా, నేను ఇప్పుడు ఇంత కొన్నాను అంటాడు. ఇప్పుడు వీడు వెళ్తాడు, వీడెళ్ళి ఏంటి వాడికి బాగా తక్కువకి ఇచ్చావంట, నాకు ఎమ్యూనిటీస్ దగ్గర డబ్బులు తగ్గించు అని వీడు మొదలెడతాడు బేరసారాలు. ల్యాంకోల పరిస్థితి ఇలాగే అయింది ఒకప్పుడు. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఏంటి అంటే ఎక్కడా కూడా బంగారం లాగా స్టాండర్డ్ ప్రైస్ అనేది ఉండదు. ఓకే, అమ్మేవాడి అవసరము, కొనేవాడి అవకాశం మీద ఎప్పుడు కూడా రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలాగే కొనేవాడు ధీమాగా ఉన్నాడు అనుకోండి, వాడు తగ్గడం. కొనాలనుకునేవాడే రూపాయి పెడతాడు. ఒక్కొక్కసారి అమ్మేవాడు డబ్బులు అవసరంలో ఉంటాడు. ఇది కొనేవాడు గమనించాడు అనుకోండి, ఇంక నేను ఇక్కడి నుంచి కదలను అంటాడు, చచ్చినట్టే ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితిలో ఉంది. అందుకే కరెక్షన్ అనే ఒక మాట వచ్చింది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ మార్కెట్లో అప్పుడప్పుడు కరెక్షన్స్ జరుగుతాయి. వీటిని న్యాచురల్ కరెక్షన్స్ అంటారు. ఇక్కడేంటి, షేర్ మార్కెట్లో కూడా ఉంది న్యాచురల్ కరెక్షన్. ఈ న్యాచురల్ కరెక్షన్ వచ్చినప్పుడు షేర్లు తగ్గుతాయి. అందుకే భూమి అయినా షేర్లైనా మినిమం 3 ఏళ్ళు లాకింగ్ పీరియడ్. 3 ఏళ్లలోపు కొన్నదాన్ని అమ్మకూడదు అని పెట్టుకోవాలి. ఒకవేళ మంచి రేట్ వచ్చే సంవత్సరం వచ్చింది అనుకోండి, అమ్మొద్దని నేను చెప్పను. అదే, కానీ మినిమం 3 సంవత్సరాలు కనుక ఉంటే దానికి సరైనటువంటి ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కొనే మార్కెట్, అమ్మే మార్కెట్ కాదు. ఎవరైనా సరే చేతిలో డబ్బులుంటే చక్కగా కొనుక్కోవచ్చు, తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇది అంతేగాని రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కడికి పోదు. నా అనుభవంలో చెప్తున్నా, ఎక్కడికి పోదు. అయిపోయింది అంటది, ఏం అవ్వదు. ఇవన్నీ తాత్కాలికం, మధ్యలో వచ్చే కుదుపులు లాంటివి. అంతేగాని అక్కడ దాకా ఎందుకు, మీకు మణికొండ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ఏరియాలో ఏమి తగ్గల. ఎవరన్నా ప్రెషరు సెల్లర్స్ ఉంటే కనుక, అమ్మేవాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి అమ్మాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే నేను చెప్పలేను. కానీ అదర్వైజ్ మటుకు టూ మచ్ బ్యాడ్ మార్కెట్ అనుకుని అందరూ అసలు భయపడిపోయి ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.